ఛానల్ ప్రేక్షకులకు విజయ హోమ్ ఫర్ ఎల్డర్స్ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోరుకున్నదేదైనా క్షణంలో సమకూర్చుకోగలం. కానీ అవే కోట్లతో తిరిగిరాని లోకాలకు తరలిపోయిన అమ్మా నాన్నలను వెనక్కి తెచ్చుకోగలమా? మనకింత జీవితాన్ని ఇవ్వడం కోసం వాళ్ళెన్ని కష్టాలు ఓర్చారో, ఎన్ని నష్టాలను భరించారో, ఎన్ని త్యాగాలను చేశారో ఊహించలేం. ఎవరికి వారు చిత్తశుద్ధితో ఆలోచించవలసిన సమయం ఇది. నిజంగా అలా చేసి సరైన రీతిలో ప్రవర్తిస్తే ప్రస్తుత పరిస్థితి మరోలా ఉండేది. రాను రాను మనుషుల్లో ప్రేమాభిమానాలు, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు అడుగంటిపోతున్నాయి. ఇవన్నీ కథల్లోనూ సినిమాల్లోనూ తప్ప నిజ జీవితాల్లో ఎక్కడా కనిపించటం లేదు. క్షణం ఆగితే ఎక్కడ వెనకపడిపోతానో అని పరుగులు తీయడమే తప్ప ఆగి ఆలోచించే తీరికే లేని మరమనిషికి కలిసి ఉన్న కుటుంబంలో ఉన్న మమతానురాగాల మాధుర్యపు రుచి ఎక్కడ తెలుస్తుంది? అందుకే పాత తరం నేటి తరం ప్రేమాభిమానాల కోసం అరులు చేస్తోంది. ఆసరా కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ ఆసరాకు నిలువెత్తు రూపాన్నే మనమిప్పుడు చూడబోతున్నాం. ఇదే విజయ హోమ్స్ ఫర్ ఎల్డర్స్. తల్లిదండ్రుల పట్ల ప్రేమలేని బిడ్డలుంటారు, కానీ బిడ్డల పట్ల ప్రేమలేని తల్లిదండ్రులు ఉండరంటారు. నిజమే. జన్మనిచ్చిన వాళ్లను, వాళ్ల కర్మకు వాళ్లనొదిలి దూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతోంది నేటి యువత. ఈ నేపథ్యంలోనే కన్నబిడ్డల తోడు నీడ కరువై అందరూ ఉన్న ఎవ్వరూ లేని అనాథల్లా వృద్ధాశ్రమాల బాట పడుతోంది పాత తరం. అలా వచ్చిన వారికి అన్ని రకాలుగా ఆశ్రయం కల్పించి ఈ వయస్సులో కావలసిన సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తోంది విజయ హోమ్స్ ఫర్ ఎల్డర్స్. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లోని ఈసీఐఎల్కు సమీపంలో ఉన్న ఈ సంస్థ వృద్ధుల పాలిట కల్పవృక్షంగా మారింది. సువిశాలమైన విస్తీర్ణంలో ఆధునిక వసతులతో నిర్మించిన భవనాలతో ఎంతో సౌకర్యవంతంగా ఉంది ఈ సంస్థ. ఎటు చూసినా పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో మనస్సుకు ప్రశాంతత కలిగిస్తుంది. అక్కడ కృష్ణ పరమాత్మకు ఇష్టమైనవి, సుబ్రహ్మణ్య స్వామికి వాహనాలైన నెమళ్ళు నడయాడుతూ ఉంటాయి. ముఖ్యంగా వార్ధక్యంలో ఉన్నవారికి అవసరమైన దేవాలయం నిర్మాణమై ఉంది. అలానే వారికి ఈ వయస్సులో అన్ని వేళలా దగ్గరుండి చూసుకునేందుకు శిక్షణ పొందిన నర్సులు అందుబాటులో ఉన్నారు. ఇంకా నర్సులు శిక్షణ పొందేందుకు నర్సుల శిక్షణాలయం కూడా ఈ ఆవరణలోనే నిర్మాణమైంది. బహుళ అంతస్తులతో వృద్ధుల నివాసాలు నిర్మితమయ్యాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన దేవాలయంలో శ్రీరాముని పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ శివకేశవులకు భేదం లేదంటూ శ్రీ వెంకటేశ్వర శివాలయాలు రెండూ నిర్మితమై ఉన్నాయి. అందుకు గుర్తుగా ఆలయ అంతస్తు పైభాగంలో శ్రీదేవి భూదేవి సహిత విష్ణుమూర్తి, మరోపక్క నందీశ్వరునిపై ఆసీనులైన శివపార్వతులు దర్శనమిస్తారు. శివపార్వతుల పక్కన వారి పుత్రద్వయం విఘ్నేశ్వరుడు, కుమారస్వాములు కూడా దర్శనమిస్తారు.
అంతేకాక ఈ ఆలయ ప్రాకారాలపై ప్రముఖ వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య, త్రిమతాచార్యులు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఉన్నారు. ఈ ఆలయాల ఉద్యానవన ప్రాంగణంలో మురళీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, గరుడునిపై ఆసీనుడైన శ్రీనివాసమూర్తులు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా కూర్చున్న వెంకటేశ్వరుడు కనిపించటం విశేషం. వయస్సు మీరిన తొండమానుడు తిరుమలపైనున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళలేకపోతుండేవాడు. దాంతో అతనిని అనుగ్రహించేందుకు స్వామి కూర్చున్న రూపంలో తొండమానుడు ఉన్న చోట వెలసి దర్శనమిచ్చాడట. కాబట్టి అదేవిధంగా ఈ వృద్ధాశ్రమంలో కూడా వయస్సు మీరిన తన భక్తుల కోసం కూర్చున్న రూపంలోనే దర్శనమిస్తున్నాడా అనే విధంగా కూర్చునే ఉంటాడు స్వామి. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. ప్రస్తుతం ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం నిర్వహించే ముందు వృద్ధాశ్రమ నిర్మాతలు డాక్టర్ విజయలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తండ్రి మాట మేరకు 14 ఏళ్లు అరణ్యవాసం వెళ్లిన శ్రీరాముణ్ణి ఇక్కడకు సగౌరవంగా అధికారపూర్వకంగా తీసుకొచ్చేందుకు పాదుకలను తలపై పెట్టుకుని వనసీమలకు బయలుదేరారు. అంటే ప్రస్తుతం వీరు భరతాగ్రజుల భూమికను పోషిస్తున్నారన్నమాట. అలాగే ఈ ఆశ్రమం ప్రాంతం అలనాటి అయోధ్య. అందుకే వనసీమ నుంచి సీతాలక్ష్మణ ఆంజనేయ సహితుడైన శ్రీరామచంద్రుణ్ణి ఇక్కడికి తీసుకువచ్చేందుకు బయలుదేరారు. ప్రస్తుతం నేటి తరమంతా రామాయణం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవతా విలువల్ని ప్రబోధించిన మహోన్నత ఇతిహాసం రామాయణం. ప్రేమానుబంధాలకు, ఆప్యాయతానురాగాలకు దర్పణం రామాయణం. తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, అన్నదమ్ములతో ఎలా మెలగాలి, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా జీవించాలి అన్న విషయాలపై పూర్తి అవగాహన కల్పించేది రామాయణం. అందుకే అందులోని కథానాయకుడు రాముడు ఈనాటికి దేవుడిగా అందరి చేత పూజలు జరిపించుకుంటున్నాడు. సర్వం సహా చక్రవర్తి రామచంద్రుడు. అయినా పితృవాక్య పరిపాలన కోసం పాదరక్షలు కూడా లేకుండా కారడువుల బాట పట్టాడు. ఆ ఆదర్శ రాముణ్ణే ఈ వృద్ధాశ్రమ అయోధ్యకు తీసుకొచ్చేందుకు అడవులకు వచ్చారు భరతాదులు. అక్కడ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయులకు పూజాధికాలు నిర్వహించి అక్కడ నుంచి విగ్రహాలను తీసుకొస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.